Welcome to early morning physics. Bojo decided to test whether some fruits and vegetables also conduct electricity or not. He cut a potato into two halves and inserted the copper wires of a tester into it. బోజు ఏమొచ్చి ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాడు అనమాట. వెజిటేబుల్స్తో కానీ ఫ్రూట్స్తోనైనా అవి కరెంట్ని పాస్ చేస్తాయా లేదా అని చెప్పేసి ఒక పొటాటోని తీసుకొని దాన్ని కట్ చేసి 2 హోల్స్ అనేవి పెట్టి అందులో ఒక బ్యాటరీని ఇన్సర్ట్ చేశాడనమాట ఇంటూ ఇట్. జస్ట్ దెన్ హిజ్ మదర్ కాల్డ్ హిమ్ అండ్ హీ ఫర్గాట్ టు టేక్ అవుట్ ద వైర్స్ ఆఫ్ ద టెస్టర్ ఇన్సర్టెడ్ ఇంటూ ద పొటాటో. ఇవి పెట్టేసి బోజు వెళ్ళిపోతాయి, అలా అమ్మ పిలుస్తుంది అనమాట. బోజు ఇవి పెట్టేసి మర్చిపోయి వెళ్ళిపోయావని చెప్పేసి. When he came back after half an hour, he noticed that there was a greenish blue spot on the potato around one wire, whereas there was no such spot around the other wire. అలా అమ్మ పిలిచిన తర్వాత బోజు వెనక్కి వచ్చి చూస్తాడనమాట. ఒక అరగంట తర్వాత వచ్చి చూస్తే పొటాటోకి ఒక వైర్ సైడ్ స్పానిష్ గ్రీన్ అనేది కలరు అరౌండ్గా ఉంటుంది అనమాట. ఇంకొక అదర్ అండ్ సైడ్ ఏమీ ఉండదు, నార్మల్గానే ఉంటుంది. హీ వాజ్ సర్ప్రైజ్డ్ విత్ దిస్ అబ్జర్వేషన్ అండ్ అలాంగ్ విత్ పెహ్లీ రిపీట్ దిస్ యాక్టివిటీ మెనీ టైమ్స్. ఇలా చూసి బోజు సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్ పెహ్లీ కూడా తనతోనే ఉంటాడు. తర్వాత ఈ యాక్టివిటీని చాలా టైమ్స్ పెహ్లీ కూడా చేస్తాడు. దే ఫౌండ్ దట్ ఇట్ వాజ్ ఆల్వేస్ ద వైర్ కనెక్టెడ్ టు పాజిటివ్ టెర్మినల్. ఒక పాజిటివ్ టెర్మినల్ సైడు విచ్ హ్యాడ్ ఏ గ్రీనిష్ బ్లూ స్పాట్ అరౌండ్ ఇట్. ఎప్పుడు ఎన్నిసార్లు యాక్టివిటీ చేసినా బ్యాటరీకి పాజిటివ్ టెర్మినల్ సైడే ఈ గ్రీనిష్ అనేది వస్తుందన్నమాట. They felt the discovery was very useful because it could be used for identifying the positive terminals of the cell or a battery contained in a box. మనం ఏదైనా ఇలా పాజిటివ్ టెర్మినల్ సైడ్ ఈ గ్రీనిష్ వెళ్ళిపోయిందని చాలా ఇంపార్టెంట్ అనమాట, యూజ్ అవుతుంది. ఎందుకంటే ఏదైనా పాజిటివ్ టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్లో మనకు తెలియనప్పుడు ఇలాగ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఏ సైడ్ అయితే గ్రీనిష్గా అవుతుందో అది పాజిటివ్ టెర్మినల్ అని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలం అనమాట. రిమెంబర్ దట్ బోజో సెట్ అవుట్ ద టెస్ట్ వెదర్ పొటాటో కండక్టెడ్ ఎలక్ట్రిసిటీ ఆర్ నాట్. వాట్ హీ ఫౌండ్ వాజ్ the current produced a chemical effect in the potato. To him this was very exciting. ఇలాగా పొటాటోకి ఒక సైడ్ గ్రీనిష్గా వచ్చేసింది కదా, దాంట్లో కొంచెం కెమికల్ రియాక్షన్ జరిగి ఆ పొటాటోలని అలా గ్రీనిష్గా వచ్చిందనమాట. చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాడు బోజు. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ హౌ సైన్స్ సమ్టైమ్స్ వర్క్స్. యు ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ and you discover something else. Many important discoveries have been made in this manner. చాలామంది శాస్త్రవేత్తలు ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఇంకొకటి కనుక్కున్నారు. ఒక దానికోసం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఇంకొకటి కూడా తెలిసింది. ఇప్పుడు దేనికోసం బోజో ఎక్స్పెరిమెంట్ చేశాడు, పొటాటో నుంచి కరెంట్ అనేది పాస్ అవుతుందా లేదా చూద్దామని. కానీ ఇతనికి ఏం తెలిసింది, పొటాటోలో ఒక బ్యాటరీ ఏదైనా పెడితే ఒక వైర్స్ ఏవైనా అది పాజిటివ్ టెర్మినలా నెగిటివ్ టెర్మినల్ అని ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయగలడు అనమాట. అలాగా నెక్స్ట్ ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఒక మెటల్కి సింపుల్గా ఒక మెటల్కి వేరొక మెటల్ యొక్క పూత వేయడం అంటారనమాట. పైన లేయర్ చాలా పల్చగా ఉన్న లేయర్ లాగా ఒక మెటల్కి ఇంకో మెటల్ వేయడాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారన్నమాట. చూద్దాం. యు నో దట్ ఏ బ్రాండ్ న్యూ సైకిల్ హ్యాస్ షైనీ హ్యాండిల్ బేర్ అండ్ వీల్ రిమ్స్. మనం కొత్తగా సైకిల్ కొనుక్కున్నప్పుడు హ్యాండిల్ బేర్స్ వీల్ రిమ్స్ అనేవి చాలా షైనింగ్గా ఉంటాయి అన్నమాట. హౌఎవర్ ఇఫ్ దీస్ ఆర్ యాక్సిడెంటల్లీ స్క్రాచ్డ్ ద షైనీ కోటింగ్ కమ్స్ ఆఫ్. ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఆ షైనింగ్ అనేది పోతుంది అనమాట, కోటింగ్ కూడా పోతుంది. రివెలింగ్ ఏ నాట్ షో షైనీ సర్ఫేస్ బినెత్. You might have also seen women using ornaments which appears to be made of gold. However, with repeated use, the gold coating wears off, revealing silver or sometimes other metal beneath.
ఆడవాళ్ళు కొంచెం ఆర్నమెంట్స్ అనేది చెవులీలు, చైన్స్, రింగ్స్, ఇంకా బ్యాంగిల్స్ అలాంటివన్నీ యూస్ చేస్తారనమాట. గోల్డ్ కలర్లో ఉండేలాగా కోట్ ఉండే అవి ఎక్కువ సార్లు పెట్టుకోవడం వల్ల, యూస్ చేయడం వల్ల ఆ కోటింగ్ అనేది పోతుంది. ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారానే అలాగ కోటింగ్ చేస్తారనమాట మెటల్స్కి. ఇన్ బోత్ దిస్ కేసెస్ ఏ మెటల్ హ్యాస్ బీ కోటెడ్ ఆఫ్ అనదర్ మెటల్. ఒక మెటల్ ఇంకొక మెటల్ ద్వారా కోటెడ్ అవుతుంది అనమాట. డూ యూ వండర్ హౌ ద లేయర్ ఆఫ్ వన్ మెటల్ కెన్ బి డిపాజిటెడ్ ఆన్ ద ట్యాప్ ఆఫ్ అనదర్ మెటల్? వెల్ టెల్ అస్ ట్రై టు డూయింగ్ ఇట్ అవర్ సెల్ఫ్. అలాగా ఒక మెటల్కి ఇంకో మెటల్ ఎలాగా కోట్ చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. We will need copper sulfate and 2 copper plates of size around 10 centimeters into 4 centimeters. మనకి ఎక్స్పెరిమెంట్ చేయడానికి కాపర్ సల్ఫేట్ అండ్ 2 కాపర్ ప్లేట్స్ అనేవి కావాలి. కాపర్ ప్లేట్ సైజు 10 సెంటీమీటర్స్ లెంత్, 4 సెంటీమీటర్స్ బ్రెత్ ఉండాలి. టేక్ 250 ml ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ ఇన్ ఏ క్లీన్ అండ్ డ్రై బేకర్. ఒక డ్రై బేకర్లో, అది బేకర్ని చాలా క్లీన్గా డ్రైగా ఉండాలి, అందులో 250 ml డిస్టిల్డ్ వాటర్ తీసుకోమంటాడు అనమాట. డిజాల్వ్ 2 teaspoons ఫుల్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఇన్ ఇట్. అందులో 2 teaspoons యొక్క కాపర్ సల్ఫేట్ తీసుకొని డిజాల్వ్ చేయమంటున్నాడు అనమాట, కరగదీయమంటున్నాడు. యాడ్ ఏ ఫ్యూ డ్రాప్ ఆఫ్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ టు మేక్ ఇట్ మోర్ కండక్టింగ్. కాపర్ సల్ఫేట్ వేసిన దాంట్లో ఒక ఫ్యూ డ్రాప్స్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని వేయమంటున్నారు అనమాట. ఎందుకంటే కరెంట్ అనేది ఫాస్ట్గా పాస్ అవ్వడానికి. క్లీన్ కాపర్ ప్లేట్ విత్ శాండ్ పేపర్. కాపర్ ప్లేట్స్ని గరుగ్గా ఉన్న పేపర్తోని క్లీన్ చేయమంటున్నాడు అనమాట. నౌ రినిష్ దెమ్ విత్ వాటర్ అండ్ డ్రై దెమ్. కనెక్ట్ ద కాపర్ ప్లేట్స్ టు ద టెర్మినల్స్ ఆఫ్ ద బ్యాటరీ అండ్ ఇమ్మర్సివ్ దెమ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. కాపర్ ప్లేట్స్ని వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసి తర్వాత మనం తీసుకున్న సొల్యూషన్లో పెట్టాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఎక్స్పెరిమెంట్లో, ఇక్కడ డయాగ్రామ్లో చూస్తున్నాం. కాపర్ ప్లేట్స్ ఇవి 10 centimeters లెంత్, 4 centimeters బ్రెత్ ఉన్న 2 కాపర్ ప్లేట్స్ని తీసుకొని ఇందులో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని వేసుకున్నాం అనమాట మనం. ఫ్లోయింగ్ ద కరెంట్ టు పాస్ ఫర్ అబౌట్ 15 minutes. నౌ రిమూవ్ ద ఎలక్ట్రోడ్స్ ఫ్రమ్ ద సొల్యూషన్ and look at them carefully. Do you find the difference in any one of them? Do you find a coating over it? What color is coated? Note down the terminals of the battery with each this electrode is connected. కన్సేపు 15 నిమిషాలు అందులో పెట్టుంచి తర్వాత బయటికి తీసిన తర్వాత ఎలక్ట్రోడ్స్ రెండింటిని నువ్వు ఏదైనా అబ్జర్వ్ చేసావా, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయమంటున్నాడు అనమాట. ఏదైనా చేంజ్ ఉందా, ఏమైనా కోటింగ్ అయిందా అని చెప్పేసి. After doing electroplating activity, Pehli interchanged the electrodes, was repeated the activity. What do you think she would observe this time? ఇలా ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఎలక్ట్రోడ్స్ అనేవి ఇంటర్చేంజ్ చేశాడు. ఇది ఇక్కడ పెట్టి మళ్ళీ యాక్టివిటీ చేశాడు. ఏం అబ్జర్వ్ చేశాడో మీరు గ్రహించగలరా, థింక్ చేయగలరా అంటున్నాడు అనమాట. వెన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ పాస్డ్ త్రూ ఏ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, కాపర్ సల్ఫేట్ డిసోసియేటెడ్ ఇంటూ కాపర్ ఇంటూ సల్ఫేట్. అలాగా పెట్టిన తర్వాత కాపర్ సల్ఫేట్ అనేది కాపర్ గాన సల్ఫేట్ గాన డివైడ్ అయిపోద్ది అనమాట. ద ఫ్రీ కాపర్ గెట్స్ డ్రాన్ టు ద ఎలక్ట్రోడ్ కనెక్టెడ్ టు ద నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ అండ్ గెట్స్ డిపాజిట్ ఆన్ ఇట్. బట్ వాట్ అబౌట్ ద లూజ్ ఆఫ్ కాపర్ ఫ్రమ్ ద సొల్యూషన్? ఫ్రీగా ఉన్న కాపర్ అనేది నెగిటివ్ టెర్మినల్ దగ్గరికి, బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ దగ్గరికి డిపాజిట్ అవ్వడానికి వెళ్ళిపోద్ది అనమాట. అలా కాకుండా లూజ్ అయిన కాపర్ ఏమవుతుంది, ఆ సొల్యూషన్ ఏమవుతుంది? ఫ్రమ్ ద అదర్ ఎలక్ట్రోడ్ ఏ కాపర్ ప్లేట్ an equal amount of copper get dissolved in the solution. Loss of copper from the solution is restored and the process continuously. This means the copper gets transformed from one electrode to the other. మిగిలిపోయిన కాపర్ ఏమవుతుందంటే ఎలక్ట్రోడ్ దగ్గర నుంచి చేంజ్ అవుతుంది అనమాట, రీస్టోర్ అవుతుంది మళ్ళీ ఆ కాపర్ అనేది. ఆ కాపర్ రీస్టోర్ అయ్యి ఒక ఎలక్ట్రోడ్ దగ్గర నుంచి ఇంకో ఎలక్ట్రోడ్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. Boju could get only one copper plate, so he performed activity 8.7 by connecting a carbon rod in the place of copper plate.
which was connected to the negative terminal of the battery. He succeeded in obtaining a coat of copper on the carbon rod. బోజో దగ్గర ఒక కార్బన్ ప్లేట్ మాత్రమే ఉంది. సో అతను ఆ ఒక ప్లేట్తోనే 8.7లో ముందు మనం చేసిన యాక్టివిటీ చేశాడనమాట. కాపర్ రాడ్ ప్లేస్లో కాపర్ ప్లేట్ని పెట్టి నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేశాడు, బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్కి. ఇతను కార్బన్ రాడ్కి కాపర్ కోటింగ్ వేయడంలో సక్సెస్ అయ్యాడు అనమాట, ఎక్స్పెరిమెంట్ అలా చేసి. ద ప్రాసెస్ ఆఫ్ డిపాజిటింగ్ ఏ లేయర్ ఆఫ్ ఎనీ desired metal on another materials by means of electricity is called electroplating. ఎలక్ట్రిసిటీ ద్వారా ఒక మెటల్కి ఇంకో మెటల్ యొక్క పూతని వేస్తే ఆ పద్ధతిని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అప్లికేషన్ ఆఫ్ కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కామన్ అప్లికేషన్ అనమాట. ఎలక్ట్రోప్లేటింగ్ ఈజ్ ఏ వెరీ యూస్ఫుల్ ప్రాసెస్. ఎలక్ట్రోప్లేటింగ్ అనేది చాలా యూస్ఫుల్ ప్రాసెస్ అనమాట. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్ ఫర్ కోటింగ్ మెటల్స్ ఆబ్జెక్ట్స్ విత్ ఏ థిన్ లేయర్ ఆఫ్ డిఫరెంట్ మెటల్స్. ఇండస్ట్రీస్లోని ఎక్కువ యూజ్ చేస్తారనమాట థిన్గా లేయర్స్ని వేయడానికి. ఒక మెటల్కి ఇంకో మెటల్ని యూజ్ చేసి థిన్గా లేయర్ని యూజ్ చేస్తారన్నమాట ఇండస్ట్రీలో. ద లేయర్ ఆఫ్ మెటల్ డిపాజిటెడ్ యాజ్ సమ్ డిజైర్డ్ ప్రాపర్టీస్ విచ్ ద మెటల్ ఆఫ్ ఆబ్జెక్ట్ ల్యాక్. ఫర్ ఎగ్జాంపుల్, క్రోమియం ప్లేటింగ్ ఈజ్ డన్ ఆన్ మెనీ ఆబ్జెక్ట్స్ సచ్ యాజ్ కార్ పార్ట్స్, బాత్ ట్యాప్స్, కిచెన్ గ్యాస్ బర్నర్స్, బైసికల్ హ్యాండిల్ బేర్స్, వైల్ రిమ్స్. ఎక్కువ క్రోమియంని యూస్ చేసి కార్ యొక్క పార్ట్స్ని, ట్యాప్స్ని, బాత్ ట్యాప్స్ని, కిచెన్స్లో బర్నర్ ఉంటుంది కదా ఆ బర్నర్ని, బైసికల్ హ్యాండిల్ బార్స్, వెహికల్స్ రిమ్స్ అలాంటివి చాలా యూస్ చేస్తారనమాట. క్రోమియం పోత వేస్తారు ఆ వస్తువుల మీద. క్రోమియం హ్యాజ్ ఏ షైనీ అపిరెన్స్, చాలా షైనింగ్గా కనిపిస్తుంది క్రోమియం. ఇట్ డస్ నాట్ కరోడ్ అనమాట, అంటే తుప్పు పట్టదు బేగా క్రోమియం అనేది. ఇట్ ఈజ్ రిస్ట్రిక్ట్ స్క్రాచెస్ నుంచి కాపాడుతుంది అనమాట. హౌఎవర్ క్రోమియం ఈజ్ ఎక్స్పెన్సివ్ కెన్ ఇట్ మే నాట్ బి ఎకనామికలీ టు మేక్ ద హోల్ ఆబ్జెక్ట్ అవుట్ ఆఫ్ క్రోమియం మొత్తం పోతేసి చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. ఎకనామికల్ చాలా అంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనమాట, ఖర్చు అవుతుంది కాబట్టి. సో ద ఆబ్జెక్ట్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ఏ చీపర్ మెటల్ అండ్ ఓన్లీ ఏ కోటింగ్ ఆఫ్ క్రోమియం ఓవర్ ఇట్ ఈజ్ డిపాజిటెడ్. క్రోమియంతోనే చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి చీపర్ మెటల్స్తోని చాలా డిపాజిట్ చేస్తాయి అనమాట. జ్యువెలరీ మేకర్స్ electroplate silver and gold on less expensive metals. These ornaments have the appearance of silver or gold but are much less expensive. కొన్ని ఆర్నమెంట్స్ ఉంటాయి కదా ఆడవాళ్ళు యూజ్ చేసేవి, చోలీలు, గాజులు అలాంటికి గోల్డ్ పూత, సిల్వర్ పూత వేస్తారన్నమాట. అది తక్కువ డబ్బులతో ఎక్కువ ఖర్చు ఉంటుంది అనమాట, లెస్ ఎక్స్పెన్సివ్. టిన్ క్యాన్స్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ఫుడ్. tin cans using for storing food are made by electroplating in tin onto iron. కొన్ని ఫుడ్ని స్టోర్ చేయడానికి ఐరన్వి డబ్బాల్లాగా ఉంటాయి కదా అవి తీసుకుంటారు. అందులోని టిన్ పోత అనేది లోన టిన్ని పోత వేస్తారనమాట. ఎందుకు వేస్తారంటే దస్ ఫుడ్ డస్ నాట్ కమ్ ఇంటూ కాంటాక్ట్ విత్ ఐరన్ అండ్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ గెట్టింగ్ స్పాయిల్డ్. ఫుడ్ అనేది టిన్తో ఎక్కువగా రియాక్ట్ అవ్వదు అనమాట. లెస్ రియాక్టివ్ విత్ టిన్ అండ్ మోర్ రియాక్టివ్ ఐరన్కి ఫుడ్ రియాక్ట్ అవి పాడైపోకుండా ఉండడానికి వారింటికి మధ్యలో టిన్ని పోతగా వాడతారన్నమాట. సో ఫుడ్ అనేది బేగా పాడవదు. అందులో వేసిన స్వీట్స్ అయినా ఏమైనా బేకరీస్లో ఎక్కువ స్వీట్స్ని స్టోర్ చేస్తారు. ఆ స్టోర్ చేసిన డబ్బాల్లో అవి ఐరన్ డబ్బాలు అయితే వాటికి టిన్ పోత అనేది వేస్తారనమాట. ఐరన్ ఈజ్ యూజ్డ్ ఇన్ బ్రిడ్జెస్ అండ్ ఆటోమొబైల్స్ to provide strength. However, iron tends to corrode and rust, so a coating of zinc deposited on iron to protect it from the corrosion and
ఫార్మేషన్ ఆఫ్ రస్ట్. ఐరన్ అనేది బ్రిడ్జెస్లో చాలా ఎక్కువ యూస్ చేస్తారు, బేగా తుప్పు పడేస్తుంది, ధూళి పట్టేస్తుంది, ఇలా చిదిగిపోయినట్టు వర్షానికి అది అయిపోతుంది అనమాట. అలా అవ్వకుండా ఉండడానికి ఐరన్కి జింక్ కోట్ అనేది వేస్తారనమాట, ఎక్కువ రస్ట్ అవ్వకుండా ఉండడం కోసమని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.